హాయ్ ఫ్రెండ్స్, మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ గుమ్మడికాయ వడియాలు. బూడిద గుమ్మడికాయతో వడియాలు ఎలా పట్టుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఈ వడియాలు చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వటానికి ఇందులో ఉన్న రసం, అదే జ్యూస్ అంటాం కదా, అది తాగినా లేదా ఇలా వడియాలుగా పట్టుకొని మనం తిన్నా, స్వీట్ చేసుకొని తిన్నా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ వడియాలు ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ముందుగా బూడిద గుమ్మడికాయ మీద ఉన్న ఈ తెల్లనిదంతా మనం ఏదైనా పీస్తో కానీ స్క్రబ్బర్తో కానీ ఇది రుద్దేసి క్లీన్గా ఆ పైన ఉన్న వైట్దంతా ఇలా తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బద్దలు కొట్టుకొని ముక్కలు కోసుకోవాలి. ఇలా ముక్కలు కోసి చూడండి, ఇవి గింజలతోనే కోసుకోవచ్చు. వచ్చిన వరకు ఇలా కోసుకుని గింజలతోనే వేసేసుకోవచ్చు. ఈ కాయ కోయటం చాలా కష్టం అండి. కొంచెం లేతకాయ అయితే పర్వాలేదు, కానీ ముదిరికాయ అయితే కోయటం చాలా కష్టము. చూడండి, ఇలా సన్నగా ముక్కలు కోసుకోవాలి. చాలామంది కోరతారండి. కోరిన దానికన్నా ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఏమండి, ఇలా మరీ ముదిరికాయ కాకుండా మరీ లేతకాయ కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా ఒక బేసిన్లోకి మనం కోసిన ముక్కలని ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి, నేను మొత్తం 8 కేజీల గుమ్మడికాయలను కోసాను. ఒక బేసినీడు ఇంకా ఒక కుక్కర్ గిన్నెడు అయినాయి అన్నమాట. సంవత్సరానికి సరిపడాలి కదా అని నేను 8 కేజీలు ఉన్నాయండి గుమ్మడికాయలు. అవి తెప్పించి ఇలా ముక్కలు కోసాను. ఈ ప్రిపరేషన్ అంతా నైటే చేసుకోవాలండి. ఇలా ముక్కలు కోసుకొని ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఇది బాగా కలిపి ఒక క్లాత్లో మూట కట్టేసి ఒక నైట్ అంతా ఉంచాలండి. ఈ వడియాలు, ఈ గుమ్మడికాయ కోయటం, ఈ ముక్కలు కోయటం అంతా నైట్, ఈ ప్రిపరేషన్ అంతా నైట్దండి. మనం వడియాలు పట్టుకునే రోజు ముందు రోజు నైట్ చేసేసుకోవాలి. చూడండి, అలా ఉప్పు పసుపు వేసేసి గుమ్మడికాయల వాటర్ అంతా బయటికి రావడానికి ఇలా గుడ్డలో మూట కట్టేసి ఒక గిన్నె పెట్టి దాని మీద ఇలా బండ బరువు పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. తర్వాత ఇలా పప్పు కడిగేసి 1 కేజీ పప్పు కానీ కేజీన్నర పప్పు కానీ సరిపోతుందండి. పప్పు ఎక్కువ పట్టదు. మనం పిండిని మెజర్మెంట్ కలుపుకునేటప్పుడు చూసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కడిగిన పప్పును గ్రైండర్ వేసుకోవాలి. పప్పు ఇలా గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలండి పిండిని. అందులోనే మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి, టేస్ట్ సరిపడా ఉప్పు. చక్కగా పిండి నలుగుతుంది. ఈ విధంగా పిండి బాగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని వీటిని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ముక్కలు ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు మనం పిండి రుబ్బుతున్నాం కదండి, ఆ పిండిని డైరెక్ట్గా ఇందులో తీసేసుకొని వేసుకోవాలి. పిండిని ఎక్కువగా వేయకూడదండి, కొంచెం ముక్కలు తగులుతున్నలాగానే వేసుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా వేసుకొని దీంట్లోకి బాగా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటాయండి ఈ గుమ్మడికాయ వడియాలు. తింటే కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నీరు పదార్థం అండి. ఒంటికి చలువ చేస్తుంది. అసలు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఇవి ఇంకా బాగా పనిచేస్తాయి. పొట్టలో ఉన్న కొవ్వు అంతా తగ్గిపోతుంది అన్నమాట.
చూసారు కదా, పిండిని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సరిపోయినట్లేదు, అంటే రాత్రి వేసుకున్నాము, పిండిలో కూడా వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. ఇలా పిండిని బాగా కలుపుకుంటే చక్కగా వడియాలు మొత్తం నీట్గా వస్తాయండి. పిండి మొత్తం ముక్కల్లోకి కలవాలి కదా, ఇలా ముక్క పిండి రెండు కనపడాలండి. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలో వేసేసుకొని, ఒక గిన్నెలో మంచం మీద ఒక తడి క్లాత్ వేసేసుకొని చెయ్యిని తడుపుకొని ఇలా మనం ఏ షేప్లోనైనా వీటిని పెట్టుకోవచ్చండి. నేను చిన్న చిన్నగా ఇలా వేస్తున్నాను. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి, తొందరగానే పని అయిపోతుంది. ఇలా వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇది ఎండలో పెట్టాలండి. చక్కగా ఎండలో ఈవినింగ్ వరకు ఎండబెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నల్లగా ఏంటనుకుంటున్నారా, నేను పొట్టు మిగిలితే పొట్టుతో కూడా వడియాలు పట్టాను అనమాట. చాలా బాగుంటాయండి అవి కూడా. ఇవి ఎండిన తర్వాత ఈ విధంగా వలుచుకోవాలి. చక్కగా ఇరగకుండా కింద వేలు పెట్టి చక్కగా తీసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వస్తున్నాయో, ఇరిగిపోకుండా. ఇప్పుడు వీటిని తీసేసాక ఒకరోజు ఎండలో పెట్టుకోవాలండి. సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి మనం ఒకరోజు ఎండలో పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఎండలో పెట్టుకున్న వాటిని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. దానికోసం ముందు స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ఇలా వడియాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. టేస్ట్ బాగుంటుందండి, ఎక్కువసేపు వేపకుండా. ఇలా వేపేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి, ఆయిల్లో వేయగానే చక్కగా పెద్ద పెద్దగా అవుతాయండి. చాలా బాగుంటాయి, మంచి గుల్లగా, అసలు గట్టిగానే ఉండవండి. చాలా బాగుంటుంది, అందరూ తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా వీడియో. మన వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వంటిని సపోర్ట్ చేయండి ప్లీజ్. కొంచెం నాకు వ్యూస్ రావట్లేదండి, ఛానల్ పెట్టి ఛానల్ అవుతుంది. వ్యూస్ రావడానికి మీరు అందరూ తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.